రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా అధ్యక్షులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు పొడిసిన వెన్నుపోటుకు కారణంగా చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 సంవత్సరాల కార్యక్రమం ప్రతి జిల్లాలను కూడా నిర్వర్తించడం జరుగుతుంది. దానిలో భాగంగా గాజువాక నియోజకవర్గంలో యువ నాయకులు గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు దేవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో 10,000 మందితో చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 సంవత్సరాల కార్యక్రమాన్ని మేమందరం కూడా నిర్వర్తించడం జరుగుతుంది. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అందరినీ కూడా వెన్నుపోటును పొడిచిన పార్టీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం. దోసుకోవడం తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కి ఒక అమరావతి తప్ప రాష్ట్రంలో ప్రజల బాగోగులు పట్టిన పార్టీ ఈ యొక్క కూటమి పార్టీ. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండకుండా ఈ యొక్క విద్యార్థులకు మేము అమ్మఒడి పెడితే వీళ్ళు తల్లికి వందనం తల్లికి పంగనాము. మరి అలాగే రైతులకు వెన్నుపోటు పొడిచారు, కార్మికులకు వెన్నుపోటు పొడిచారు, మత్స్యకారులకు వెన్నుపోటు పొడిచారు. ఇలా చెప్పుకుంటూ ఒకలే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వెన్నుపోటు పొడిచి ప్రజల్ని విస్మరించి వాళ్ళందరినీ కూడా వాళ్ళ సామాజిక వర్గం దోసుకోవడం తప్ప ఏ ఒక్కటి కూడా నెరవేర్తించలేదు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుందాం అని ప్రజలందరూ కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మీ అందరికీ ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు ఈ 3 సంవత్సరాలైనా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రజల మన్ననలు పొంది మరొక్కసారి మీరందరూ కూడా ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా నడిపించే విధంగా కంకణబద్దులై ఉండాలని, లేకపోతే మీరు ఎక్కడికి వచ్చినా కూడా చెప్పుల దండలతో మీకు స్వాగతం పలుకుతారు ప్రజలని మీ ద్వారా ఈ కూటమి ప్రభుత్వం తెలియపరుస్తున్నాం.